గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇంకా కొన్ని ఫుల్ ఫామ్స్ నేర్చుకుందాం. ఈ మధ్య సోషల్ మీడియాలో అందరూ హెచ్‌డి వీడియోస్ రావట్లే, హెచ్‌డి ఫోటోస్ రావట్లే, ఫోటోస్ హెచ్‌డిలో రావాలి, హెచ్‌డి, హెచ్‌డి, హెచ్‌డి. ఇడ్లీ సార్ దగ్గరికి తీసుకెళ్ళు. ఇడ్లీ 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 అని చంపేస్తుంది సార్. ఎక్కడ చూసినా హెచ్‌డియే. హెచ్‌డి అంటే ఏంటి ఇంతకీ? హై డెఫినిషన్. హెచ్‌డి అంటే హై డెఫినిషన్. ఇందులో మనకి యూహెచ్‌డి అని కూడా ఇంకొకటి ఉంది. యూహెచ్‌డి అంటే అల్ట్రా హై డెఫినిషన్. అల్ట్రా హై డెఫినిషన్. జనరేషన్ మారిపోవడంతో మనకేమన్నా డౌట్ ఉంటే అలా గూగుల్‌లోకి వెళ్ళి మనకున్న డౌట్స్ అన్నీ ఇలా చిటికెలో మనం క్లారిఫై చేసేసుకుంటున్నాం. ఇంతకీ గూగుల్‌కి ఒక ఫుల్ ఫామ్ ఉందని మీకు తెలుసా? గూగుల్ అంటే గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియెంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. చాలా పెద్దగా ఉంది కదా! మళ్ళీ ఒకసారి వినండి. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియెంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈ మధ్య మ్యాప్స్ వచ్చేసాయి. మ్యాప్స్ పనిచేయాలంటే జీపీఎస్ ఆన్ చేసి ఉండాలి. ఇంతకీ జీపీఎస్ అంటే ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దాంతో పాటు మనం రోజు మన ఫోన్‌కి కనెక్ట్ చేసుకునే వైఫై. వైఫై అంటే వైర్‌లెస్ ఫిడిలిటీ. వైర్‌లెస్ ఫిడిలిటీ. మన ఫోన్‌లో అది లేకపోతే కాల్స్ ఎల్లవు. అదేంటి? సిమ్. సిమ్‌కి కూడా ఒక ఫుల్ ఫామ్ ఉంది. సిమ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. మనం యూఎస్‌బీ వాడుతూ ఉంటాం. యూఎస్‌బీ కనెక్టర్ ఉందా? నా ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవాలి, లేదంటే ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకోవాలి అని అంటాం. యూఎస్‌బీ అంటే యూనివర్సల్ సీరియల్ బస్. యూనివర్సల్ సీరియల్ బస్. సీరియల్ అంటుంది, బస్ అంటుంది ఏంటా అని అనుకుంటున్నారా? సీరియల్ బస్ అంటే అది ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించిన ఫ్రేజ్ అనమాట. యాక్చువల్లీ నేను బీటెక్‌లో ఎలక్ట్రానిక్సే. అందుకే నాకు తెలిసింది. ఓకే. అది పక్కన పెట్టండి. అండ్ మనం ఎడిటింగ్‌కి బాగా క్యాప్‌కట్ వాడుతూ ఉంటాం. క్యాప్‌కట్ వాడాలంటే ముందుగా మనం వీపీఎన్ ఆర్ టర్బో వీపీఎన్ ఆన్ చేయాలి. అందులో వీపీఎన్ అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. అంతెందుకు, మనం రోజు చదివే న్యూస్ పేపర్‌కి కూడా ఫుల్ ఫామ్ ఉంది. న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. పేపర్ అంటే పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఈవెంట్ రిపోర్ట్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఈవెంట్ రిపోర్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏదన్నా రెస్టారెంట్‌కి వెళ్తే బిల్లు కొంచెమే అయినా జీఎస్టీ మాత్రం ఇంతెక్కువేస్తారు. ఇంతకీ జీఎస్టీ అంటే ఏంటి? జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. మనం రోజు యూజ్ చేసే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ మీద వెనకాల సీవీవీ నంబర్ అని ఒకటుంటుంది. సీవీవీ అంటే కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. సరే, మీకొక చిన్న క్వెషన్. మనందరం ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్, యూట్యూబ్ అన్నీ వాడుతున్నాం. కొన్నిసార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ డీఎం చెయ్యండి అని అంటారు. డీఎం అంటే ఏంటో మీరు నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. హోప్ దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్. సీ యూ గైస్.